ఆ దేవుడి వారి ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు మీ పంటలతో బాగున్నారని, కరోనా లాంటి మహమ్మారి మళ్ళెప్పుడు రాకుండా ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ ఈ దేవస్థానం హైవేకు దగ్గరగా ఉండడం, ఎల్లారెడ్డిపురం నల్గొండ టౌన్ దగ్గరగా ఉండడం, ఇప్పటికే ప్రతి అమావాస్య రోజు కూడా వేలాది మందిగా వస్తున్న భక్తులు. గతంలో ఘాట్ రోడ్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కళ్యాణ మండపం కట్టించాం. మళ్ళా రాబో కాలంలో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి నీటి విడుదల కార్యక్రమంగా 3 నెలల్లో మొదటి విడుదలగా 60,000 ఎకరాలు నీళ్లు ఇవ్వబోతున్నాం. ఇంకా అన్ని వసతులు కల్పించి వచ్చిన భక్తుల పడుకునే విధంగా కొన్ని డార్బెట్లు నిర్మించడం, ఆయన స్థలం దక్కన ఏ విధంగా అభివృద్ధి ఆలోచించుకొని చేస్తాం. మరొకసారి చెరుగట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నాం. సమ్మక్క సారక్క జాతర కూడా ఇదే సమయంలో ఉండడం అదృష్టంగా భావిస్తూ ఈసారి వర్షాలు తక్కువగా ఉండడం, రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ఈ రోజు రాబోయే కాలంలో భావన ప్రాజెక్టు, SLPC సొరంగం, ఇంకా దిండి లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాబోయే నూతన ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తామని, ప్రతి పేదవారి గుండెల్లో ఉంటామని